ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 53. స్వప్నాలు భ్రాంతులు. తేదీ 28/7/1946. ఈ మధ్య ఉత్తర హిందూ దేశస్థులొకరు వచ్చి కొన్నాళ్ళు ఇక్కడున్నారు. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు భగవత్ సన్నిధికి వచ్చి ఒక అరవ భక్తుని ద్వారా తన అనుభవం ఇలా నివేదించారు. స్వామి, నేను ఇక్కడికి వచ్చిన వసతి గృహంలో నిద్రపోతున్నాను. తమరు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇదేమిటి అని అడిగారు. నీవు నిద్రపోతున్నావు కదా, ఇక మాట్లాడేదెవరితో అన్నారు భగవాన్. నాతోటే అన్నారు వారు. అందరికీ నవ్వు వచ్చింది. మీరు నిద్రపోతున్నారు, నిద్రపోయే వారితో ఏమీ మాటలు కాదు మాట్లాడానంటున్నారు అంటే శరీరం నిద్రపోతున్నా నీవు ఉన్నావన్నమాట. నీవెవరో తెలుసుకోముందు, ఆ తర్వాత నిద్రలో మాట్లాడే విచిత్రాల సంగతి ఆలోచిద్దామన్నారు భగవాన్. మరి జవాబు లేదు. కరుణాపూర్ణ దృక్కులతో అందరినీ కలయజూసి రెండే ఉండేది, సృష్టి, నిద్ర. నిద్రపోతే ఏమీ లేదు, లేస్తే అన్నీ ఉన్నవి. జాగ్రత్తలో నిద్రపోవడం నేర్చుకుంటే సాక్షిమాత్రంగా ఉండగలుగుతాం. అదే సరి అయిన పంద అన్నారు భగవాన్. ఇలాగే ఆ మధ్య సుబ్బరామయ్య గారు భగవాన్ని చూసి ఏదో ప్రసంగవశంగా అప్సరస రూపం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. రూపం కంటికి కనపడుతుందే కానీ స్పర్శకు అందదన్నమాట. అదే అస్పర్శ రూపం అన్నారు భగవాన్. ఛాయారూపం అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న. అదే ఛాయగా కనపడుతుంది. పరికించి చూస్తే ఏమీ ఉండదు. దేవుడో, దయ్యమో, స్వప్నమో, ప్రత్యక్షమో, ఆవేశమో ఏదో అనుకోండి. ఇంతకీ చూసేవాడుంటే కదా ఇవన్నీ. చూసేవాడెవడో చూసుకుంటే ఇవేవీ ఉండవు. ఏమీ లేనిదేదో, అన్నింటికీ మూలమైనదేదో అది తానెవడో చూడక ఇవన్నీ చూసినందువల్ల ప్రయోజనమేమిటి అన్నారు భగవాన్. ఈ మధ్య ఒకరు తమ స్నేహితులు సూక్ష్మస్థితి పరిణామాలు చూడగలిగిన వారు ఉన్నారని, వారు మహాపురుషుల సూక్ష్మశక్తి పరిణామాలు చూశారని, అందులో శ్రీ అరవిందుల సూక్ష్మస్థితి కాంతి 7 పర్ణాంగుల దూరం వ్యాపించి ఉందని, భగవాన్ సూక్ష్మస్థితి యొక్క కాంతి 3 మైళ్ళ వరకు చూడగలిగితే కానీ ఆ వెనుక ఎంతవరకు వ్యాపించిందో చూడలేకపోతేనని, బుద్ధుడు మొదలైన వారికి ఇంత దూరం వ్యాపించలేదని చెప్పినట్టుగా భగవత్ సన్నిధిలో నివేదించారు. చిరునవ్వుతో ఆ మూలాగ్రముగా విని, ఇందరి సూక్ష్మస్థితి పరిణామాలు పరిశీలించుటకు ముందు తన సూక్ష్మమేదో పరిశీలించుకోమని చెప్పండి. సూక్ష్మస్థితి పరిణామాలన్న చూస్తారట. తన సూక్ష్మమేదో చూసుకుంటే ఈ గొడవలు ఉండవు అన్నారు భగవాన్. తను కన్నవానికి ఇవన్నీ భావనా మాత్రములు కదా. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.